పాస్టర్ ప్రవీణ్ హిందూ దేవీ దేవతల్ని దూషించడం ఇవాళ కాదు, దారుణాతి దారుణమైనటువంటి దోషంలో. సీతమ్మని గెలుచుకొచ్చిన తర్వాత రాముడు మాట్లాడాడంటూ ఆయన వాడిన పదజాలం, నేను నీ గురించి తీసుకురాలేదు, నువ్వు ఎవరితో వెళ్ళిపోతావు వెళ్ళిపో, లక్ష్మణుడితో వెళ్తావు సుగ్రీవుడితో వెళ్తావా నీ ఇష్టం, ఎవరితోనైనా వెళ్ళిపో, నేను ఎందుకు తీసుకొచ్చానని, నేను రాజుని కాబట్టి రాజుకి సంబంధించిన భార్యను పట్టుకెళ్ళాడు కాబట్టి అతన్ని వధించి నేను పట్టుకొచ్చాను, అంతే తప్పించి నీ మీద నాకు ప్రేమ లేదు అన్నాడు అని నేను ఇంటర్ప్రిటేట్ చేసుకుంటున్నానంటూ ఆయన ఒక హిందువులు, కోట్లాది మంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 200 కోట్ల మంది హిందువులు మాట్లాడే మాట ఇది, పూజించేటటువంటి దేవుణ్ణి గురించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు. అట్లాగే ధర్మరాజు గురించినో, ఇక అసలు హిందూ దేవతలను ఆయన అవమానించని దేవత ఎవరు లేరనుకుంటా. అలాంటి ఆయన మరణించిన ఏ హిందూ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, కానీ ఆయన అలా మాట్లాడిన రోజున ఎవరు గొడవకి వెళ్ళాల, ఎవరు ఆయన మీద దాడికి వెళ్ళాల, ఎవరు అడ్డుపడే ప్రయత్నం చేయాల, ఎవరు తప్పుబట్టి వెళ్ళి ఆయన మీద కేసులు పెట్టాల, ఆయన దర్జాగానే సాగారు. ఇప్పుడు అనుకోకుండా ప్రాణాలు కోల్పోయారు. అది హత్య లేకపోతే ప్రమాదమా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈలోపుగా కొన్ని వర్గాలు పోగైపోయి హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించి అల్ జజీరా లాంటి తీవ్రవాద సంస్థకు సంబంధించిన ఛానళ్లలో కూడా ప్రొజెక్ట్ చేయించారు. దాన్ని బట్టి రాష్ట్రంలో ఎలాంటి కుట్ర జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్న కుట్ర దేశవ్యాప్త కుట్రకి తెరతీస్తున్నారు దీంట్లో. అదే సందర్భంలో హిందువులకి సంబంధించిన ఎవరైతే కాస్త యాక్టివ్గా ఉండే లీడర్స్ అందరినీ టార్గెట్ చేస్తూ ఇందులో హత్య ఇదే తర్వాత చూద్దాం, ముందు వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోండి అనేటటువంటి రూట్లో పోలీసుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మర్డరా ఇదే ఆ కేసుకు సంబంధించి అది, కానీ వీళ్ళని నిలదీసినటువంటి వాళ్ళని కూడా వీళ్ళేమో ఏమైనా దూషించవచ్చు, అది తప్పుపడుతూ ప్రశ్నించినటువంటి వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా కేసులో ఇరికిచ్చి బెదిరించాలన్నటువంటి ప్రయత్నం ప్రారంభమైంది. ఈ దశలో హిందూ ఐక్య వేదిక తాజాగా ఇవాళ సాయంత్రం ప్రెస్ ముందుకు రాబోతోంది. ఈ విషయం మీద వాస్తవాలు వెల్లడిస్తాం, దీని వెనకాల ఉన్న రహస్యాలు వెల్లడిస్తాం అంటూ బహిరంగంగా చేసిన ప్రకటన సంచలనం అవుతోంది.